గ్రంథానికి పుట్టినరోజు చేయడం అనేటటువంటిది బహుశా సనాతన ధర్మంలో ఒక్క భగవద్గీతకి సంబంధించినంత వరకు మాత్రమే ఉంది. ఇతర గ్రంథముల యొక్క ఆవిర్భావ దినంగా ఒక జన్మదినోత్సవంగా చేయడం అనేటటువంటిది సాధారణంగా ఇంత విశేషంగా కనపడదు. ఒక్క భగవద్గీత విషయంలో మాత్రం చాలా గొప్ప పూజ్య భావనని ఆవిష్కరిస్తూ అందరూ ఆ భగవద్గీత పట్ల తమకున్నటువంటి భక్తిని ఇవాళ ఆవిష్కరిస్తుంటారు. మీరు చూడండి, సనాతన ధర్మంలో చిట్ట చివరి ప్రయోజనం ఒకటే. ఎందులోంచి విడిపోయి వచ్చాము అన్న భ్రాంతిలో ఉన్నామో దానిలో కలిసిపోవడమే చిట్ట చివరి యొక్క ప్రయోజనం. అందుకే అవ్యక్తము అని ఒక మాట. అవ్యక్తము అంటే మీరు వెనక్కి వెడుతూ వస్తే, ఎందులోంచి వచ్చాము అన్న పరిశీలన చేసుకుంటూ వెడితే అన్నీ దేంట్లోంచి వచ్చాయో అందులోకి చేరిపోవడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసుకుని దాన్ని చేరడానికి కావలసిన రీతిలో అనుష్ఠాన పర్యంతంలోకి ఉపాసనని తెచ్చుకోగలిగినటువంటి ప్రక్రియ సనాతన ధర్మమునందు సర్వభూమికలలో ఉన్న వారికి అనుగ్రహింపబడుతుంది. ఏదో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము అందించగలం తప్ప ఆ స్థాయి కన్నా కింద ఉన్న వాళ్ళకి కానీ ఆ స్థాయి పైనున్న వాళ్ళకి కానీ ఇది పనికిరాదు అన్న మాట ఉండదు. అందుకే వాసుదేవ సర్వమితి అని నమ్మినటువంటి వాడు, అనుభవంలోకి వచ్చినటువంటి జ్ఞాని ఈశ్వరుడి కాళ్ళు పట్టుకుంటాడు భక్తితో. అందరికన్నా అట్టడుగున పడిపోయి ఉన్నటువంటి వాడు కనీసం నామంతో ఈశ్వరుణ్ణి పట్టుకుని ఎక్కడం మొదలు పెడతాడు. అన్ని భూమికలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి సనాతన ధర్మం ఉంటుంది తప్ప ఏదో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనికొస్తుందని చెప్పడమో, లేకపోతే నేనిది అంటాను ఇది ఇలా ఎందుకు అని నువ్వు అడగడానికి వీల్లేదు, నేను చెప్పింది నువ్వు పాటించంతే అని శాసనపూర్వకంగా మాట్లాడడం ఉండదు సనాతన ధర్మంలో. అసలు సనాతన ధర్మం యొక్క వైభవం అంతా ఎక్కడ ఉంటుందంటే గురు శిష్యుల ఇద్దరి యొక్క సమన్వయంలో ఉంటుంది. ఆ గురువుగారి పాదాలు పట్టుకుని గురువుగారి దగ్గర కొత్త విషయాలు తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి గురు శిష్యుల యొక్క సమాగమం వచ్చింది తప్ప అసలు గురువుగారు బోధ అన్నది ఏమీ చెయ్యలేదనుకోండి. శిష్యుడు గురువుగారి దగ్గర నుంచి తెలుసుకుని తన జీవితంలో కొత్తగా ఒక అనుష్ఠానాన్ని చేసి దాని వలన జ్ఞానాన్ని పొందకపోతే అసలు ఆ గురు శిష్య సంబంధం అర్థం లేని సంబంధమై కూర్చుంటుంది. అది మహాత్ములైన వాళ్ళు దృష్టిపాతం చేత చెయ్యవచ్చు, లేదా మౌనము చేత చెయ్యవచ్చు. భగవాన్ రమణుల వంటి వారు మౌనాన్ని ఆశ్రయించి శిష్యుల్ని ఉద్ధరించినటువంటి స్థితి ఉంది. నోరు విప్పి మాట్లాడి తన మాటల చేత అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దహించినటువంటి గురువులు చాలామంది ఉంటారు. గురు శిష్య సంబంధం యొక్క పరమ ప్రయోజనం ఈశ్వరుడి వైపుకి తిప్పగలగడమే. ఇటువంటి సనాతన ధర్మంలో యుద్ధభూమి యందు ఆవిష్కరింపబడినటువంటి తత్వ ప్రతిపాదకములు, యుద్ధభూమినందు ఆవిష్కరింపబడినటువంటి చాలా అమృతభాండతుల్యమైనటువంటి గ్రంథరాజములు రెండున్నాయి. ఒకటి రామరావణ సంగ్రామంలో శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం. అది యుద్ధభూమిలోనే వచ్చింది. బల అతిబల అనేటటువంటి విద్యల్ని విశ్వామిత్ర మహర్షి చేత ఉపదేశం పొందినటువంటి రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు బడలిపోయారు. అంతటి రాముడు కూడా అసలు ఈ రావణ సంహారం ఎలా చెయ్యగలను అని ఒక రకమైన నిర్లిప్తతకి వశుడైనటువంటి స్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో ఆయన పిలిచారా పిలవలేదా, అడిగారా అడగలేదా అని చూడకుండా తనంత తాను వచ్చారు అగస్త్య మహర్షి. రాముడు పిలవలేదు, పిలవకుండా వచ్చారు. దీన్ని గురుకటాక్షము అంటారు. గురుకటాక్షము అంటే గురువుగారిని సేవించగా లేదా మీరు ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించగా గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుడే గురువుగా వస్తాడు ఒక్కొక్కనాడు. ఆ గురువు మంచి పక్వమైన సమయంలో అనుగ్రహిస్తాడు. ఎందుచేతంటే ఆ పక్వానికి రాకుండా చెప్పకూడని విషయాన్ని చెప్పకూడదు. పక్వానికి వచ్చినప్పుడు చెప్పవలసిన విషయాన్ని చెప్పాలి. చెప్పే గురువుకి ప్రధానంగా ఒక లక్షణం ఉండాలి. తాను చెప్తున్నదేదో అది పరమ సత్యమన్న పూనిక ముందు గురువు గారికి ఉండాలి. ఏదో పుస్తకంలో 4 వాక్యాలు చదివి అందులో ఉన్న విషయాలు నేను ఇవాళ 4 మాటలు చెప్తున్నాను అని చెప్పినది గురుత్వము కాదు. అది కేవలముగా ఒక ఉపన్యాసం అవచ్చేమో.
గురుత్వం ఎప్పుడవుతుందంటే తనకి పరమ విశ్వాసం ఉండాలి. ఏది పెద్దల చేత చెప్పబడిందో, ఏది పూర్వాచార్యుల వలన గురువుల వలన చెప్పబడిందో, ఏది శాస్త్రముల చేత చెప్పబడిందో అది పరమ సత్యము. ఈ పూనిక గురువుకు ఉండాలి. అందుకే ఆదిత్య హృదయం దీన్ని నిరూపణం చేస్తుంది. రాముడు అడగకుండా అగస్త్యుడు వచ్చాడు. వచ్చినవాడు ఎంత ప్రేమతో పిలిచాడంటే రామ రామ మహాబాహో అంటాడు. రామ రామ 2 మాటలు పిలుస్తాడు. వత్స అంటాడు. గురువుగారు శిష్యుణ్ణి వాత్సల్యంతో ఆవు దూడని ప్రేమించినంతగా ప్రేమించి పిలుస్తారు. పిలిచి ఆదిత్య హృదయం చెప్పేసి ఉపదేశం చేసేసి ఈ ఆదిత్య హృదయం చదువుకో, రావణుణ్ణి చంపేస్తావు అన్నారు. ఇప్పుడు రాముడు ఇన్ని అస్త్రాలు ప్రయోగించాను, రావణ సంహారం అవ్వలేదు. ఇన్నాళ్ళ నుంచి యుద్ధం అవుతోంది, రావణ సంహారం అవ్వలేదు. గురువుగారు చెప్పిన ఇది నేను చదివేస్తే రావణ సంహారం అయిపోతుందా అన్న స్థితిలో రాముడు ఉంటే అగస్త్యుడు రాడు. చెప్పకూడదు, చెప్పడం. నా దగ్గర ఏమున్నాయో వాటికన్నా గురుముఖత వచ్చినదేదో అది పనిచేసి తీరుతుంది. నమ్మాడు రామచంద్రమూర్తి. ఉపదేశించాడు అగస్త్య మహర్షి. ఉపదేశించిన అగస్త్య మహర్షి రావణ సంహారం అయ్యే వరకు లేరు. జగామచ యథాగతం ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసేసిన వెంటనే ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే మిగిలిన వాళ్ళు రావణ సంహారం చూడ్డానికి నించున్నారు. అగస్త్య మహర్షికి ఎంత నమ్మకం అంటే నేను ఆదిత్య హృదయం ఇచ్చేసిన తర్వాత ఇంకా చంపకపోవడం ఏమిటి, చచ్చిపోతాడు రావణాసురుడు, ఆయన వెళ్ళిపోయారు. అంటే అంత విశ్వాసం గురువుకి. అంత విశ్వాసమున్న గురువు శిష్యుడికి ఏది చెప్పాడో అది విస్ఫోటనము, అది శిష్యుని ఎందలా పనికొస్తుంది. ఏది ఎప్పుడు చెప్పాలో ఆ పక్వమైనటువంటి స్థితిలో చెప్తే తప్ప దాన్ని శిష్యుడు అందుకోవడంలో కూడా పరిణతిని పొంది అందుకోవడం అనేటటువంటిది సంభవం అయ్యే విషయం కాదు. మీరు చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు వేయడం కుదరదు. భూమిని బాగా దున్నాలి, మెత్తగా తయారు చేయాలి, వర్షం పడాలి, అప్పుడు విత్తనం పెట్టాలి. అలాగే శిష్యుడు యోగ్యమైన స్థితికి వచ్చాడు, ఇప్పుడు చెప్పింది ఇంకా బాగా నాటుకుంటుంది, ఇతనికి ప్రధాన ప్రయోజనాన్ని నెరవేరుస్తుంది అనుకున్నప్పుడు గురువు ఉపదేశం చేస్తాడు. ఆ సమయం వరకు అలా ఎదురు చూస్తుంటాడు ఆయన. అప్పుడు తన కటాక్షాన్ని ప్రసరిస్తాడు. అలా ప్రసరించడం వల్ల గురువు గారికి ఉపయోగం ఏమిటి? ఏమీ ఉండదు. అసలు నిజంగా గురువుగారికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటే అలా చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. ఎందుకంటే గురువుగారికి ఏం ఉపకారం చేస్తారు? లోకంలో తల్లికి తండ్రికే ఉపకారం చేయలేరు మీరు. శరీరం ఇచ్చిన వాళ్ళు ఈ జన్మలో తల్లిదండ్రులు ఈ శరీరం ఇచ్చారేమో కానీ వచ్చే జన్మలో మళ్ళీ ఇంకో తల్లిదండ్రులు శరీరం ఇస్తారు. అసలు శరీరమే మళ్ళీ పుచ్చుకోవలసిన అవసరం లేని స్థితిలో జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురువుకి ఏం ఉపకారం చేస్తారు మీరు? కాబట్టి గురువుకి శుశ్రూషే తప్ప గురువుగారు ఆ శరీరంతో 10 కాలాలు ఉండేటట్టుగా ఆయన్ని సేవించడమే తప్ప గురువుగారికి కొత్తగా చేసే ఉపకారం ఉండదు. ఎందుకంటే గురువుగారికి ఇది లేదన్న భావన ఉంటే కదా మీరు ఇవ్వడం. అందుకే గురువుకి లోకంలో ప్రత్యుపకారము లేదు. కాబట్టి ఆదిత్య హృదయం యుద్ధ భూమిలో వచ్చింది. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో వచ్చింది భగవద్గీత. భగవద్గీత 18 అధ్యాయములుగా చెప్పబడింది. ఎటువంటి సమయంలో ఎటువంటి ప్రదేశంలో శిష్యుడు మంచి యోగ స్థితిలో ఉండగా ఎటువంటి పక్వమైన కాలంలో ఉపదేశం చేస్తే శిష్యుణ్ణి బాగా పట్టుకుంటుందో అప్పుడు ఉపదేశం చేశారు కృష్ణ భగవానుడు. నిజంగా కూడా అటువంటి ఉపదేశం చేయవలసింది యుద్ధకాలంలోనే చెయ్యాలి. యుద్ధకాలం అంటే నా ఉద్దేశం దెబ్బలాడుకుంటూ ఉండడము అని కాదు. యుద్ధకాలము అంటే కార్యాచరణయందు ఉద్యుక్తుడై కర్తవ్యమేది బాధ్యతేది, కర్తవ్యమునకు బాధ్యతకు తేడా ఏది, ధర్మమేది, చెయ్యవలసినదేది, చెయ్యకూడనిదేది, శిష్యుడు అయోమయావస్థకి గురి అయి గురువుగారి పాదములు పట్టుకోవడం వినా మార్గం లేని స్థితికి చేరినప్పుడు గురువు మాట్లాడితే బాగా పట్టుకుంటాడు శిష్యుడు. ఆకలేసిన వాడికి పెట్టిన అన్నానికి, కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నానికి
బాగా శ్రద్ధాళువై వింటుండగా దాని అవసరం కలిగినప్పుడు చెప్పిన దానికి బయట వర్షం పడుతోందని పందిట్లోకి వచ్చి వినడం కోసం చేరిన వాళ్ళకి చెప్పడానికి తేడా లేదు, చాలా తేడా ఉంటుంది. కాబట్టి శిష్యుడు ఆ స్థితిని పొందితే తప్ప గురువు ఉపదేశం చెయ్యరు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ స్థితిని అర్జునుడు పొందాడు. శిష్యుడు ఆ స్థితిని పొందితే గురువు గారు అప్పుడు ఉపదేశం చేస్తారు. అర్జునుడికి ఆ ఉపదేశం పొందడానికి కావలసినటువంటి స్థితి కురుక్షేత్ర సంగ్రామంలో వచ్చింది. ఎందుకని అంటే అప్పటి వరకు అర్జునుడు అస్త్రాల మీద అస్త్రాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఎంత అస్త్ర సంపద సంపాదించాడో, ఇదంతా దేని కొరకు? కురుక్షేత్రంలో శత్రు సంహారం చెయ్యాలి, నేను అన్నయ్యకి రాజ్యం తెచ్చి పెట్టాలి, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. ఇప్పుడు ఆయన కర్తవ్యం ఆయన చేసుకుంటూ విడుతుండగా నువ్వెప్పుడూ కర్తవ్యం విషయంలో ఇలాగే ఉండాలని బోధించవలసిన అవసరం కృష్ణ భగవానుడికి లేదు. ఎప్పుడు తన కర్తవ్యాన్ని తాను మరిచిపోయాడో, ఎప్పుడు కర్తవ్యం విషయంలో అయోమయావస్థకి గురయ్యాడో అప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకోవాలి.